మంచి ట్రాక్ రికార్డ్ కలిగినటువంటి వ్యక్తి ఉదయ్ భాస్కర్ గారు. ఆయన అనేక యూనివర్సిటీస్లో ప్రొఫెసర్గా పనిచేశారు, మంచి ఎమినెంట్ టీచర్ ఆయన. అటువంటి వ్యక్తిని ఏపీపీఎస్సీకి చైర్మన్గా పెట్టారు ఉదయ్ భాస్కర్ గారిని. అటువంటి వ్యక్తిని పక్కన పెట్టేసి ఆయన చైర్మన్గా ఏపీపీఎస్సీలో ఉన్నా కూడా ఆయనకి ఎటువంటి అధికారాలు లేకుండా చేసి ఆయన పూర్తిగా డమ్మీ చేసేసి మొత్తం పిఎస్ఆర్ ఆంజనేయులు ఐపీఎస్ ఆ వ్యక్తిని సెక్రటరీగా అడిషనల్ బాధ్యతలు అప్పచెప్పి ఇవాళ ది గ్రేట్ ఇంటెలిజెన్స్ డీజీ గారు, ఇంటెలిజెన్స్ డీజీగా ముఖ్యమంత్రి పేషీలో 24 గంటలు ఉండేటటువంటి వ్యక్తికి ముఖ్యమంత్రి గారు కళ్ళు చెవులు ఆయన ఈ రోజున అటువంటి సీతారామాంజనేయులు గారిని సెక్రటరీగా పెట్టారు. ఉదయ్ భాస్కర్ గారిని పక్కన పెట్టేసి సెక్రటరీగా పెట్టే ఈ కుంభకోణానికి తెరలేపారు. ఏం చేశారు? సెక్రటరీ ఆంజనేయులు గారు మాన్యువల్ వాల్యుయేషన్ పద్ధతిని పక్కన పెట్టేసి డిజిటల్ వాల్యుయేషన్ అని చెప్పి తీసుకొచ్చారు. మేము కంప్యూటర్ల ద్వారా టెక్నాలజీ ఉపయోగించి మేము మార్కులు వేసేస్తామని చెప్పి ఆ రకంగా నోటిఫికేషన్కి భిన్నంగా డిజిటల్ వాల్యుయేషన్ విధానాన్ని తీసుకొచ్చి వాళ్ళకి కావలసినటువంటి వారికి వాళ్ళు ఎక్కువ మార్కులు ఇచ్చుకుని కొంతమందిని సెలెక్ట్ చేశారు. ఇటువంటి పద్ధతి పైన ఆ రోజున అనేక మంది విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేసి ఇది నోటిఫికేషన్కి భిన్నం అని చెప్పి కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళితే అక్టోబర్ 1, 2021 హైకోర్టు చాలా స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది. మీరు ఈ రకంగా డిజిటల్ వాల్యుయేషన్ చేయటం తప్పు. నోటిఫికేషన్లు ఏదైతే కన్వెన్షనల్ పద్ధతిలో మాన్యువల్ వాల్యుయేషన్ పద్ధతిలో మరి ఈ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయాలని చెప్పి ఏదైతే నోటిఫికేషన్ ఉందో నోటిఫికేషన్ ప్రకారమే మీరు వెళ్ళాలి, మాన్యువల్గానే వాల్యుయేషన్ చేయండి అని చెప్పి గౌరవ హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. అక్టోబర్ 1, 2021 హైకోర్టు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత మరి ఇక తప్పక మాన్యువల్ విధానంలో మరి వాల్యుయేషన్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ రకంగా మాన్యువల్ వాల్యుయేషన్ వీళ్ళు ఒకసారి కాదండి 2 సార్లు చేశారు. ఒకసారేమో డిసెంబర్ 2021 నుండి ఫిబ్రవరి 14, 2022 మధ్య ఒకసారి వాల్యుయేషన్ జరిగింది. అది సీతారామాంజనేయులు గారి డైరెక్షన్లో. కానీ ఇక్కడే మళ్ళీ ఒక ట్విస్టు. ఎప్పుడైతే గౌతమ్ సవాంగ్ గారు మన రాష్ట్రానికి డీజీపీగా పనిచేసినటువంటి వ్యక్తి, ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రైట్ హ్యాండ్. ఆయన ఫిబ్రవరి 24న ఏపీపీఎస్సీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన గౌతమ్ సవాంగ్ ఫిబ్రవరి 24వ తేదీన ఎప్పుడైతే గౌతమ్ సవాంగ్ గారు ఏపీపీఎస్సీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారో ఆయన గారి ఆలోచన మొదలైంది. అమ్మా సీతారామాంజనేయులు, నువ్వేనా మొత్తం 150 కోట్లు 200 కోట్లు దోచుకునేది, మరి నా పరిస్థితి ఏంటని చెప్పి ఆయన గారు ఏం చేశారు, మళ్ళీ ఒకసారి మాన్యువల్ వాల్యుయేషన్ పూర్తయిపోయినా కానీ మళ్ళీ రెండోసారి వాల్యుయేషన్ మొదలుపెట్టారు. మళ్ళీ రెండోసారి వాల్యుయేషన్ మొదలుపెట్టి ఆయన మళ్ళీ ఇంకొక లిస్టు మళ్ళీ కూడా ఆయన తీసుకురావడం జరిగింది. రెండోసారి మార్చి నుంచి ఆయన వాల్యుయేషన్ స్టార్ట్ చేసి ఇంకొక లిస్టు తయారు చేశారు. ఇంకొక లిస్టు తయారు చేసి ఆయన కొంతమందిని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూలు పెట్టి మళ్ళీ ఆయన కొంతమందిని సెలెక్ట్ చేయడం జరిగింది. అంటే ఒక పరీక్షకి ఎన్నిసార్లు వాల్యుయేషన్ చేశారండి, ఒక ఆన్సర్ షీట్ని ఎన్నిసార్లు దిద్దారు, ఒకసారేమో డిజిటల్ వాల్యుయేషన్ అన్నారు. కోర్టు మొట్టికాయలు వేస్తే సీతారామాంజనేయులు గారు ఒకసారి మాన్యువల్ వాల్యుయేషన్ చేయించారు. డిసెంబర్ 2021 నుంచి ఫిబ్రవరి 14, 2022 మధ్య. కానీ ఆ తర్వాత చైర్మన్గా బాధ్యతలు స్వీకరించినటువంటి గౌతమ్ సవాంగ్ గారు ఆయన అబ్బెబ్బెబ్బెబ్బే నేను ఒప్పుకోను ఆ సొమ్మంతా మీకేనా అని చెప్పి మళ్ళీ సీఎంఓతో మాట్లాడుకుని మళ్ళీ ఆయన ఇంకొకసారి మాన్యువల్గా మూడోసారి వాల్యుయేషన్ చేయించారు. అంటే 3 సార్లు ఆన్సర్ షీట్లు దిద్దేసి వీళ్ళకి కావాల్సినటువంటి సొమ్మంతా వసూలు చేసేసుకొని ఇవాళ మన బిడ్డల భవిష్యత్తుని ఏ రకంగా నాశనం చేశారు ఒక్కసారి చూడండి. చాలా స్పష్టంగా ఈ హైకోర్టు తీర్పులో, నిన్న ఇచ్చినటువంటి హైకోర్టు తీర్పులో, ది మాన్యువల్ వాల్యుయేషన్ ఆఫ్ ద ఆన్సర్ షీట్స్ ఫర్ ద సెకండ్ అండ్ థర్డ్ టైమ్ ఈజ్ ఇన్ కాంట్రవెన్షన్ ఆఫ్ రూల్ 39 ఆఫ్ ఏపీపీఎస్సీ రూల్స్. ఇది ఏపీపీఎస్సీ రూల్స్కి విరుద్ధం. ఈ రకంగా 2 సార్లు 3 సార్లు మీ ఇష్టానుసారం మార్కు షీట్లు దిద్దడానికి అవకాశం లేదని చెప్పి హైకోర్టు తీర్పిచ్చింది. ఇన్ని దారుణాలు చేసి వీళ్ళు స్వయంగా రాష్ట్ర హైకోర్టును కూడా తప్పుదోవ పట్టించారండి. వీళ్ళు ఎప్పుడైతే ఈ కేసు నడుస్తూ ఉందో హైకోర్టుకు వీళ్ళు ఏం చెప్పారండి, వాళ్ళు ఇచ్చినటువంటి అఫిడవిట్లో ఎవరిచ్చారు అఫిడవిట్, డిప్యూటీ సెక్రటరీ ఏపీపీఎస్సీ నిస్సిగ్గుగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక హైకోర్టును కూడా ఏ రకంగా తప్పుదోవ పట్టించిందో చూడండి. వీళ్ళు ఏం చెప్తారండి, there is no earlier manual evaluation as alleged by the petitioners between December 2021 and February 2022. ఎప్పుడైతే
ఒకసారి రెండోసారి మాన్యువల్ పద్ధతిలో వాల్యుయేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి మూడోసారి కూడా ఆన్సర్ షీట్లను దిద్దే కార్యక్రమం చేశారు. మళ్ళీ కోర్టు దృష్టికి తీసుకొస్తే నిస్సిగ్గుగా కోర్టుకి ఏం చెప్పారండి, అబ్బిబ్బే అసలు మేము ఒకసారేనండి మాన్యువల్ వాల్యుయేషన్ చేసింది, డిసెంబరు 21 ఫిబ్రవరి 22 మధ్య అసలు మేము మాన్యువల్ వాల్యుయేషనే చేయలేదు,